ఏపీ ప్రభుత్వం రవాణా శాఖపై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో ఆన్లైన్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఆన్లైన్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే 2 వీలర్స్ హెల్మెట్ తప్పనిసరి ధరించాలంటున్నారు గుంటూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సీతారామిరెడ్డి. రవాణా శాఖలో ఆన్లైన్ సేవలతో పాటు లేజర్ డ్రైవింగ్ టెస్ట్ ఆటోమేటిక్ సిస్టంతో వినూత్న మార్పులు వస్తాయంటున్న గుంటూరు డీటీసీ సీతారామిరెడ్డితో మా ప్రతినిధి మౌలాలి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్పై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ప్రజల్లో అవగాహనతో పాటు ఇటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా రాబోయే రోజులు కూడా పూర్తిగా మార్పులు అయితే చూడబోతా ఉన్నాం. ప్రత్యేకంగా ఆన్లైన్ ఏదైతే ఉందో మాన్యువల్గా తీసేసి మొత్తం ఆన్లైన్లోనే ఈ ప్రక్రియ మొత్తం జరిగే అవకాశం ఉంది. దీనిపై పూర్తిగా మాట్లాడటానికి మనతో పాటు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గుంటూరు సంబంధించి, అంటే గుంటూరు జిల్లా సంబంధించిన పూర్తి సమాచారం కానీ, అలాగే దీనికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే రాబోయే రోజుల్లో చేసేటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంపై స్పందించడానికి, అలాగే మాట్లాడటానికి మనతో పాటు డీటీసీ సీతారామిరెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఉంది? ఇటు ప్రజల్లో కూడా ఇంకా అవగాహన వచ్చింది, అంటే మీ నుంచి ఎలాంటి అవగాహన కల్పించే అవకాశం ఉందంట? ప్రేక్షకులందరికీ రవాణా శాఖ తరఫున శుభాకాంక్షలు. రవాణా శాఖ సేవలన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే చేయబడుతున్నాయి. అంటే వాహనం యొక్క రిజిస్ట్రేషన్ కానీ, దాని రిజిస్ట్రేషన్ సంబంధిత సేవలు అంటే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్, హెచ్పిటి, హైపోథికేషన్ టర్మినేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ నూతనంగా తీసుకోవడం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ దానికి సంబంధించిన సేవలు కానీ, దాంతోపాటుగా ఫిట్నెస్ టెస్టింగ్, డ్రైవింగ్ టెస్ట్, ఇవన్నిటిని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. సేవలన్నీ ఆల్రెడీ కార్యాలయం ద్వారా ఆన్లైన్లో పౌరులు వాడి మొబైల్ ద్వారా కానీ, లేకపోతే ఆన్లైన్ సెంటర్ల ద్వారా కానీ అప్లై చేసుకుంటే వాటిని అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఫిట్నెస్ సెంటర్కి వచ్చేటప్పటికి ఇప్పుడు గుంటూరులో నూతనంగా ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ ద్వారా రాయల్ ఏజెన్సీస్ అని వారికి ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసింది. వారి ద్వారా మాన్యువల్గా కాకుండా మెషిన్ ద్వారా టెస్ట్ చేసి ఫిట్నెస్ ఇచ్చే కార్యక్రమం ఈ మంత్లో అక్కడ స్టార్ట్ చేయబడింది. అలాగే డ్రైవింగ్ లైసెన్సులు కూడా మా కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కూడా ఆటోమేషన్ చేయాలని అడ్వాన్స్డ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ వర్క్ జరుగుతూ ఉంది. అది త్వరలోనే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన వెంటనే డ్రైవింగ్ టెస్ట్ కూడా మాన్యువల్ పద్ధతిలో కాకుండా సెన్సర్స్ ద్వారా, ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ వినియోగించి సెన్సర్స్ ద్వారా టెస్టింగ్, ఆ సెన్సర్సే టెస్ట్ చేయబడిన వ్యక్తి పాస్ ఫెయిల్ కూడా సెన్సర్స్ ద్వారానే నిర్ణయించబడతాయి. అలాగే రవాణా శాఖ ముఖ్యంగా మోటార్ వెహికల్ యాక్ట్ దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ని ఎన్ఫోర్స్ చేస్తూ ప్రమాదాలు తగ్గించడానికి కృషి చేస్తుంది. ఈ ప్రమాదాలను తగ్గించడంలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ మంత్ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు కంప్లీట్ అయినాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్, కాలేజెస్, అలాగే ప్రజాప్రతినిధులని వారందరి ద్వారా కూడా పబ్లిక్కి మెసేజ్ ఇప్పించడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాం. ప్రజలందరూ కూడా సహకరించి రహదారి నియమ నిబంధనలన్నీ పాటించి ప్రమాదాన్ని తగ్గించడానికి, మీ ప్రాణాలను కాపాడుకోవడానికి తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నాం. అలాగే అదేవిధంగా మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ, మోటార్ సైకిల్ వెనక కూర్చున్న వ్యక్తి కూడా, పిలియన్ రైడర్ అంటారు, ఇద్దరు కూడా హెల్మెట్ విధిగా ధరించాలి. లేకపోతే వారికి ఫైన్ వేయబడుతుంది. ఫైన్ గురించే కాకుండా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదాల్లో ఎక్కువ శాతం, ఆల్మోస్ట్ 1/3 జరుగుతున్న మరణాల్లో 1/3 మోటార్ సైకిల్స్ ఉంటే, ఆ మోటార్ సైకిల్స్లో 90% హెల్మెట్ లేనందువల్లనే మరణం సంభవిస్తుంది. ముఖ్యమైన విషయం ఈ ప్రమాదాలలో మరణాలని తగ్గించడానికి. అలాగే కారులో ప్రయాణించేటప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే
మనం ఇప్పుడు కారు పర్చేజ్ చేసేటప్పుడు అన్ని రకాల సేఫ్టీని చూసి ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి ఇవన్నీ చూసుకొని 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా లేవా అన్ని రకాల అడ్వాన్స్ ఫీచర్స్ తీసుకుంటున్నాం. కానీ అది వాడుకలో మనము సీట్ బెల్ట్ వినియోగిస్తేనే ఈ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యేది, ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి లోపల ఉన్న డ్రైవర్ కానీ ప్రయాణికులు కానీ సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా కార్లలో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్స్ వినియోగించాలి. అలాగే ఓవర్ స్పీడ్తో వాహనాలని నడపకూడదు. ఓవర్ స్పీడ్ మనము చిన్న తప్పు చేసినా కూడా ఓవర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఓవర్ స్పీడ్ పెరిగే కొద్దీ వాహనం కంట్రోల్ తప్పుతుంది. అలాగే డిఫెన్సివ్ డ్రైవింగ్, మనం ఎదుటివారులు ఏదైనా తప్పు చేస్తే తప్పించుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి వాహనము ఆ ప్రాంతంలో ఎంత స్పీడ్ లిమిట్ నిర్దేశించబడిందో రహదారి వాళ్ళు ఆల్రెడీ దాని మీద రహదారి పైన సూచికలు ఉంటాయి. ఆ మ్యాక్సిమం లిమిట్ ఎంత ఉందో దానికంటే తక్కువలో మీకు తెలుస్తూ ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు మన కంట్రోల్లో వాహనం ఉందా లేదా అనేది తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి దాని జాగరూకతతో వాహనాన్ని ఓవర్ స్పీడ్ లేకుండా నడపాలని కోరుకుంటున్నాం. సార్, ఇంకా ప్రధానంగా స్కూల్ బస్సులు కానీ అలాగే అంటే వ్యాన్స్, స్కూల్ వ్యాన్స్ కూడా చాలా వరకు అంటే ఫిట్నెస్ లేకపోవడం కానీ డ్రైవర్స్ కూడా మనం చూస్తాము. అంటే శిక్షణ అంటే 5 years శిక్షణ అని చెప్తా ఉన్నారు. చాలా మందికి పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఉండకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే వారిపై కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? స్కూల్ బస్సులకి ప్రత్యేకంగా రూల్ 185G అని ఏపీ మోటార్ వెహికల్ రూల్స్లో కొన్ని నిబంధనలు ఆల్రెడీ పొందుపరచడం జరిగింది. ఆ నిబంధనలన్నింటిలో కూడా పాటించే విధంగా స్కూల్ బస్సుల తనిఖీని చేస్తున్నాం. ర్యాండమ్గా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చేస్తున్నాం. అలాగే స్కూల్కి వెళ్ళి స్కూల్ వాళ్ళు అక్కడ పార్కింగ్ చేస్తున్న వాహనాలను ఒకసారి మళ్ళీ తనిఖీ చేయడం, అలాగే అక్కడ ఉన్న డ్రైవర్స్కి మళ్ళీ తిరిగి అవగాహన కల్పించడం, అలాగే స్కూల్ యాజమాన్యం వైపు నుంచి డ్రైవర్లకి వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్గా ఉండేదానికి వాళ్ళకి మెడికల్ చెకప్స్ చేయించడం గురించి కానీ, అలాగే స్కూల్ బస్సులో ఖచ్చితంగా అటెండర్ ఉండేటట్లుగా చూడడం కానీ, పేరెంట్స్ కమిటీ మీటింగ్స్ తరచుగా పెట్టి స్కూల్ బస్సు వల్ల లేదా బస్సులో ఉన్న అటెండరు లేకపోతే డ్రైవర్ వలన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ తీసుకోవడం, ఇట్లాంటి వాటన్నిటి గురించి స్కూల్ యాజమాన్యంతో కూడా రెగ్యులర్గా చర్చిస్తున్నాం. స్కూల్ బస్సు డ్రైవర్కి మీరు చెప్పినట్లుగా 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆ వాహనం ఏ వాహనం అయితే నడుపుతున్నాడో ఆ వాహనానికి అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉండేటట్లుగా ఉన్న వాళ్ళనే ఉన్నారు లేదు అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. స్కూల్స్ బస్సుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. మనము ఆ స్కూల్ బస్సుల మీద డ్రైవ్ కంటిన్యూ చేస్తాం. అంటే కొన్ని చోట్ల చూస్తే స్కూల్ బస్సులు ఎవరో డ్రైవర్స్ ఉన్నారు, డ్రైవర్స్ కూడా అంటే 5 years ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అలాగనే కొన్ని చోట్ల డ్రింక్స్ చేసి కూడా డ్రైవింగ్ చేస్తున్నట్టు కొంచెం చూస్తూ ఉన్నాం. వారిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే ఇటు లారీ హెవీ లోడ్స్ ఉన్నాయి కదా, హెవీ లోడ్స్ వెహికల్స్, లారీస్ కానీ ఇతర వాహనాలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే మీరు చర్యలు తీసుకుంటూ ఉంటారు, కానీ ఒకవైపు వెళ్ళే వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటారు. రాబోయే రోజు దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? స్కూల్ బస్సులు డ్రైవర్లు ఎవరు కూడా మద్యం సేవించి వాళ్ళ బస్సు నడుపుతున్నట్టుగా ఇప్పటివరకు ఎక్కడ రిపోర్ట్ కాలేదు మన జిల్లాలో. దాదాపుగా అట్లాంటి కేసులు అయితే లేవని నేను భావిస్తున్నాను. అయినా సరే మీరు చెప్పినట్లుగా దాన్ని తనిఖీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే గూడ్స్ వాహనాలు ఓవర్లోడ్ చేస్తుంటే వాటిపైన కూడా ఆల్రెడీ ఫైన్ వేస్తున్నాం. ఆ డ్రైవ్ కంటిన్యూగానే ఉంటుంది. వాళ్ళకు కూడా అవగాహన కల్పించడానికి ఆ ఓనర్స్ తోటి ఆ క్వారీ యాజమాన్యం వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళకు కూడా ఓవర్లోడ్ అనేది ఇవ్వద్దు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. కోర్టులో ఏమైనా కేసెస్ పెండింగ్? కోర్టులో కేసెస్ ప్రజెంట్ అని క్లియర్. అయితే మొత్తం మీద ఏపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో చూసుకున్నట్లయితే అంటే ఈ ఆన్లైన్ తరహాలో ఇంకా పెను మార్పులు అయితే వచ్చే అవకాశం కనపడతా ఉంది. ఏదైతే పేపర్ రహితంగానే ఆన్లైన్ ద్వారానే పూర్తి ప్రక్రియ ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే మనం గతంలో చూసాం మాన్యువల్గా చాలా వరకు జరిగేది. మాన్యువల్ కాకుండా ఆన్లైన్ ద్వారానే ఇటు ఆటోమేటిక్ ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఆన్లైన్ తరహా ఇక
పేపర్ రహితంగానే ఇటు ఏదైతే లైసెన్స్లు కానీ మొత్తం చూసుకుంటా ఉన్నాం మనం. ఇంకా ఇటు స్కూల్ బస్సులు ఏదైతే ఉన్నాయో స్కూల్ బస్సెస్లో సంబంధించి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే డ్రైవర్కి ఉండాలి. ఇంకా ఎవరైతే ఉన్నారో స్కూల్ బస్సెస్ కానీ అలాగే ఇటు గూడ్స్ వెహికల్స్ పై కూడా తాము ప్రత్యేకమైన దృష్టి పెడతాం. అలాగే ఫైన్స్ కూడా వేస్తామని చెప్పేసి, అలాగే చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం పెను మార్పులు అంటే ఆన్లైన్ కానీ ఇంకా ఏదైతే ఉందో ఇటు లైసెన్స్ కానీ ఇటు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పై ప్రత్యేకమైన దృష్టి అయితే పెట్టింది. ఇక రాబోయే రోజుల్లో అంటే ఇటు ఇంకా ఏ విధంగా పెను మార్పులు కానీ అలాగే ఇటు మన హెల్మెట్స్ ధరించాలి. ఇద్దరు ఎవరైతే 2 వీలర్స్ మీద వెళ్ళేవారు డ్రైవ్ చేసే అతనితో పాటు ఎవరైతే కూర్చుంటారు బ్యాక్ సైడ్ కూర్చే వ్యక్తి కూడా ఇద్దరు హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఓవరాల్గా ఏదైతే మనం చూసుకోవచ్చు. ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించి తాము పూర్తి స్థాయిలో ఇటు స్కూల్ బస్సులు కానీ అలాగే ఇటు హెవీ లోడ్స్ గూడ్స్ పై కూడా తాము ఎప్పటికెప్పుడు తనిఖీ చేస్తా ఉన్నాం. అలాగే ఫైన్స్ కూడా వేస్తాం అని చెప్పేసి గుంటూరు డిస్టిక్ డిటిసి సీతారామరెడ్డి చెప్తా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో.